గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ద్వాదశ రాశుల వారికి కూడా సకల శుభకార్యాలు జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని సంపూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక, ముందుగా నేను అందరికీ కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చెబుతూ ఉంటాను. అయితే ఈ సమయంలో చాలామందికి కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. అవేంటో చెప్పిన తర్వాత నేను రాశి ఫలాలు చెబుతాను కాబట్టి ముందుగా అది వినండి. అయితే సాధారణంగా అందరికీ కూడా ఆదాయ వ్యయాలు చెప్పేటప్పుడు ఏమిటంటే కనుక చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఓ ఆదాయం 7, వ్యయం 14 అన్నాం అనుకోండి, గురువుగారు 7 రూపాయలు సంపాదించి 14 రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి అని అడుగుతూ ఉంటారు కొంతమందికి అనుమానం. లేదా దానివల్ల ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది పడతామని అడుగుతుంటారు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నట్లయితే కనుక, 7 రూపాయలు సంపాదించినా కూడా ఇంకొక 7 రూపాయలు అప్పు చేసి మరీ మనం ఖర్చు పెడతాము. అంతేగాని 7 రూపాయలు సంపాదించి 14 ఎలా ఖర్చు పెడతామంటే, లేకుండా ఎలా ఖర్చు పెడతాం? ఉండాలి కదా మన దగ్గర. కానీ అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతాం. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తామో, లేకపోతే పెద్ద పెద్ద పాలసీలు కడతామో, ఇలాగ ఏదైనా వ్యాపారాలు పెడతామో, ఇల్లు కడతామో అని అర్థం చేసుకోవాలన్నమాట అప్పు చేసి. అలాగే ఏంటంటే ఆ ఆదాయ వ్యయాలని అలా అర్థం చేసుకో. ఇక రాజపూజ్య అవమానాలు ఉన్నాయనుకోండి, రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి, గురుగారు 3 మెచ్చుకుని 6 తిడతారా అండి అని కాదు. 3 మన ఎదుగుదలను చూసి ఆనందపడే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఈర్ష్య, ద్వేషము, అసూయతోటి ఇబ్బంది పడేవారు ఉంటారని అర్థం అనమాట. కాబట్టి ముందుగా ఎందుకు చెబుతున్నానంటే, వాటిని ఆ రకంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముందుగా ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఈ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఉగాది ఫలితాలు. అయితే ఎవరెవరు ఈ మేషరాశిలోకి వస్తారయ్యా అంటే కనుక, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ మేషరాశిలోకి వస్తారు. కాబట్టి మీరందరూ మేషరాశిని చూసుకోండి. కొంతమందికి నక్షత్రాలు అవి గుర్తుండవు. మరి అలా వాళ్ళు ఎలా చూసుకోవాలంటే పేరుని బట్టి చూసుకోవాలి. అంటే మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మేషరాశి అవుతుంది. కాబట్టి చక్కగా మేషరాశిని చూసుకోండి. అయితే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయము 11, వ్యయం 5గా కనపడుతోంది. అంటే ఆదాయం చాలా బాగుంది, కానీ ఖర్చు తక్కువగా కనపడుతూ ఉన్నా కూడా మొత్తం మీద ఏదైతేనే ఆర్థికంగా మాత్రం చాలా జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకుని పొదుపు చేసుకుంటే ఈ సంవత్సరం గృహం కట్టడం కానీ, గృహం కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, ఇంట్లో పెళ్ళిళ్ళు చేయడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ చేస్తారయ్యా అని అర్థం చేసుకోవచ్చు. ఇక రాజపూజ్యం 2గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతోంది. ఇక్కడే పెద్ద సమస్య ఏమిటంటే కనుక, చాలామంది అంటే మిమ్మల్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఈ సంవత్సరం తక్కువగానే ఉన్నా కూడా ఏదో రకంగా మిమ్మల్ని పాడు చేయాలనుకునేవాళ్ళు, లేదా మీకు వెన్నుపోట్లు పొడుద్దాం అనుకునేటటువంటి వారు, మీకు నష్టాన్ని కలగజేద్దాం అనుకునే వారు ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా నరదిష్టి, నరఘోష ఈ సంవత్సరం మీకు చాలా ఎక్కువ ఉండబోతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. అయితే ఈ సంవత్సరం గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉంటున్నాడు. చాలా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు. జూన్ 2వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు. తక్కువ ఫలితాన్ని అయితే కలగజేస్తాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా వ్యయ స్థానంలో లోహమూర్తిగా ఉన్న కారణం చేత కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పెడతాడు. కాబట్టి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది. కాబట్టి కొంచెం శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా వ్యయ 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి డిసెంబర్ 6వ తారీఖు నుండి ఏకాదశి 5వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి తప్ప మరీ అంత అద్భుతంగానూ లేదు, మరీ అంత దారుణంగా కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మాత్రం ఈ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి పెద్ద పెద్ద ఉద్యోగ అవకాశాలు అయితే రావటం లేదు. సామాన్యమైన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ప్రైవేటు ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారాలనుకునే మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగాల్లో ఒడిదొడుకులు, ఇబ్బందులు, సమస్యలు బాగా పెరుగుతాయి. ఎప్పుడూ లేనంత మెంటల్ టెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి కూడా కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోతున్నాయి. కాబట్టి ప్రమోషన్ల విషయంలోనూ, వ్యవహార విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం ఏంటంటే ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు, లేదా సరైన ఉద్యోగాలు రాకపోవడాలు, లేదా మీరు ప్రయత్నం చేస్తున్న సమయంలో మీకు ఏదో రకమైనటువంటి ఆటంకాల తలెత్తడాలు ఇలాంటివి కనపడుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇంకా విదేశాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులకి పెద్ద ఇబ్బందులు, సమస్యలు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ భంగాలు కనపడుతున్నాయి. కాబట్టి విదేశాలు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం తప్ప సులువుగా మాత్రం మార్కులు రావు.
బాగా కష్టపడి చదవాలి. ఎక్కువగా మర్చిపోవడం కానీ, జ్ఞాపకశక్తి తగ్గడం కానీ, చెడు స్నేహితులు, చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి విద్యార్థులు వాటికి దూరంగా ఉంచుకొని చదువుకున్నట్లయితే ఈ సంవత్సరం ప్రవీణ్యులవుతారు. అద్భుతమైనటువంటి మార్కులు సంపాదించుకోగలుగుతారు. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. నష్టాలైతే రావు కానీ మీరు ఆశించినంత లాభాలైతే కనపడడం లేదు కాబట్టి వ్యాపారాల్లో మార్పులు తెచ్చుకున్న, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. షేర్లలో కానీ, ట్రేడింగులలో కానీ ఈ సంవత్సరం డబ్బులు పెట్టడం అస్సలు మంచిది కాదు మీకు. వ్యవసాయదారులకి ఒక పంట లాభం కనపడుతోంది, ఒక పంట స్వల్ప నష్టం కనపడుతోంది కాబట్టి వ్యవసాయదారులు ఆచితూచి వ్యవహారం చేయండి. కాకపోతే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాల ద్వారా మాత్రం సబ్సిడీలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్గానిక్ వ్యవసాయము, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేసే వ్యవసాయదారులకి ఇబ్బందులు తగ్గుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా టెక్నాలజీని అందరూ ఉపయోగించుకోండి. కళాకారులకి ఈ సంవత్సరం సన్మానాలు కనపడుతున్నాయి కానీ ఆర్థికంగా ప్రగతి అయితే కనపడటం లేదు. అంతంత మాత్రమైన వృద్ధే కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అపజయాల పాలయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎంచుకునేటప్పుడు కథల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అంతా కూడా మానసిక వ్యధ, ఆందోళన, చికాకులు, అలాగే ప్రత్యర్థులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ప్రజల్లో ఏదో రకంగా మీ మీద వ్యతిరేకత తీసుకొచ్చేటటువంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని తిప్పికొట్టడానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేయాలి. భార్యాభర్తలు ఈ సంవత్సరం ఏదో రకమైనటువంటి గొడవలు పెట్టుకోవడం కానీ, మనస్పర్ధలు రావడం కానీ, అనుమానపు ఆలోచనలు ఒకరి మీద ఒకరికి రావడం కానీ, భర్త చాలా మంచివాడైనా సరే అనుమానించడాలు కానీ, ఇలాంటివన్నీ కూడా స్త్రీలలో ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి స్త్రీలు అలాంటి ఆలోచనలు మానేసుకుని భర్త ఏమి చేసినా సరే సపోర్ట్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇద్దరి మధ్య కూడా ఏదో రకమైనటువంటి కుటుంబపరమైనటువంటి వ్యవహార విషయాలు ఇబ్బంది తలెత్తుతాయి, జాగ్రత్త. ప్రేమికులు మానసిక ప్రశాంతత లేకపోవడం, వివాహం విషయంలో పెద్దవాళ్ళు అంగీకరించకపోవడం, బ్రేకప్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇక వివాహాలు కుదరని వాళ్ళందరికీ ఈ సంవత్సరం వివాహ యోగ్యత అయితే కనపడుతోంది. కాకపోతే వివాహం కుదిరేటటువంటి విషయంలో ఎవరో ఒకరు మీ మీద నిందారోపణలు వేయడం, వివాహాలు చెడగొట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్త తీసుకోండి. వివాహం కుదిరి నిశ్చితార్థం అయ్యేదాకా కూడా అనవసరంగా ప్రచారాలు మాత్రం చేసుకోకండి. లేదా జాతకాలు చూపించుకుని వివాహాలు కుదరకపోతే ఎందుకు కుదరలేదో ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి పరిహారాలు చేసుకుని వివాహాలు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం సంతాన యోగ్యత అయితే కనపడుతుంది. కాకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకునేటటువంటి వారు, మెడిసిన్స్ వాడేవారు మాత్రం జాగ్రత్త. మిస్క్యారీ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానికి కూడా జాతకాలు చూపించుకోండి. ఇక విదేశీపరమైనటువంటి ప్రయాణాలు చేయాలనుకున్నా లేదా విదేశాల్లో స్థిర నివాసం పొందాలనుకున్నా ఈ సంవత్సరం ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. 1-2 సార్లు వీసా ప్రయత్నాలు, డాక్యుమెంట్ పరమైన వెరిఫికేషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఏదైనా ఉంటే వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకోండి. తప్పదో వెళ్ళాలి అనుకుంటే మాత్రం జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలాలు ఉన్నాయి లేదో చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేసుకుంటేనే మీకు అవుతుంది. ఇక నూతన గృహయోగం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఇల్లు కట్టడం కానీ, ఇల్లు కొనడం కానీ, లేదా ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందడం కానీ ఈ సంవత్సరం యోగం కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా గృహాలు కట్టచ్చు, కొనచ్చు. కాకపోతే ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. అలాగే భూములు కొనేటటువంటి వారు కూడా ఈ సంవత్సరం యోగ కాలంగా కనపడుతుంది. కాకపోతే భూములు కొనేటటువంటి విషయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ లేదా ఏదైనా సరే లీగల్ పరమైనటువంటి ఏవైనా వెరిఫికేషన్స్ చేయించుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే లిటిగేషన్లో ఉన్న భూములు కానీ, తక్కువ ఖరీదు భూములు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కానీ ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. జాగ్రత్త. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరూ ఆచితూచి వ్యవహరించాలి. ఇంకా ఎందులోనైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, ప్రైవేట్ పరమైనటువంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. బెట్టింగ్లు, స్కామ్లు జోలికి వెళ్ళకండి. ఏదో తక్కువ ఆదాయం పెడితే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని దురాశకు పడకండి. బంగారం మీద, భూముల మీద, వ్యాపారాల మీద పెట్టుబడులు మాత్రం చక్కగా లాభిస్తాయి కాబట్టి వాటి యందు పెట్టుబడులు పెట్టచ్చు. ఈ సంవత్సరం అనవసరమైనటువంటి వివాదాలు ఇరుక్కోవడం కానీ, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ, లేనిపోయినటువంటి వ్యవహారాలు ఇబ్బందిగా నెత్తి మీద వేసుకోవడం కానీ కనపడుతోంది. జాగ్రత్త. ఆల్రెడీ కోర్టుల్లో నడుస్తున్నటువంటి వివాదాలు వాయిదాలు పడే పరిస్థితే కనపడుతోంది తప్ప సరైన తీర్పు రాకపోవడం, మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు రాకపోవడం మీకు కొంచెం బాధాకరంగా ఉంటుంది ఈ సంవత్సరం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏదో రకమైనటువంటి రుగ్మతలు, ఒక జబ్బు తగ్గిందంటే ఇంకొక జబ్బు రావడం, ఇలాగేంటంటే మానసికపరమైనటువంటి బలం తగ్గిపోవడం కనపడుతోంది. కాబట్టి మెంటల్ టెన్షన్లు తగ్గించుకోండి, సమయానికి నిద్రపోండి, మంచి ఆహారాన్ని తినండి, ఫాస్ట్ ఫుడ్లు తగ్గించండి, ఆయిల్ ఫుడ్లు తగ్గించండి. ఈ సంవత్సరం వ్యాయామం పట్ల, మెడిటేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. యోగా లాంటి వీటిలో ఖచ్చితంగా చేసుకోండి. ఈ సంవత్సరం ఎక్కువగా అప్పులు చేయడం మంచిది కాదు. మితిమీరిన అప్పుల వల్ల నష్టాలు, మితిమీరిన అప్పుల వల్ల రుణబాధలతోటి మానసిక ఒత్తిడి, చికాకులు లేదా ప్రజల్లో అవమానం పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దుబారా వస్తువులు అప్పులు చేసి మాత్రం కొనకండి. ముఖ్యమైనటువంటి ఇల్లు కొనడానికో, లేకపోతే వాహనం కొనడానికో, లేకపోతే పెద్దమైన ఇంట్లో శుభకార్యాల కోసం చేసే అప్పులు తప్పులేదు. కానీ దుబారా ఖర్చుల కోసం, సెల్ ఫోన్ల కోసం, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కోసం, అనవసరమైన వస్తువుల కోసం ఈఎంఐల ద్వారా డబ్బులు ఎక్కువగా అప్పులు చేసినట్లయితే వాటి వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
చిన్న చిన్న స్క్రాచెస్ పడడం కానీ, సొట్టలు పడడం కానీ, లేకపోతే ఎవరో ఒకళ్ళు చిన్న చిన్నగా గుద్దడం కానీ, వాటి వల్ల ప్రాణాపాయ పరిస్థితులు, నష్టాలు లేకపోయినా కూడా మెయింటెనెన్స్‌ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటాయి కాబట్టి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోండి. అలాగే ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ప్రయాణాలు చేయగలుగుతారు. ఎక్కువ తీర్థయాత్రలు చేయాలని తపన బాగా పెరుగుతుంది. అలాగే సంతోషంగా ప్రయాణాల్లో మాత్రం ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. ఇక తెలియనటువంటి కోరికలు, పిచ్చి పిచ్చి కోరికలు పెరిగిపోతాయి ఈ సంవత్సరం అంతా కూడా. స్త్రీ పురుషులకు వ్యామోహాలు బాగా పెరుగుతాయి. శారీరక కోరికల కోసం ఎటువంటి తప్పునైనా చేయాలనే నిర్ణయాలు తీసుకోవడం, లేదా రకరకాల కోరికలతోటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం లాంటివి అనేక రకాల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం కోరికలని, వ్యసనాలని అదుపులో పెట్టుకోవడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేయాలి. స్త్రీలకి ఈ సంవత్సరం మానసిక వ్యధ బాగా పెరిగిపోతుంది. ఏదో తెలియని అసంతృప్తి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకున్నా, మీ అంతటి మీరు సంపాదిద్దామన్నా ఏదో రకమైన ఆటంకాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం స్త్రీలకు కనపడుతోంది. స్త్రీలు ఈ సంవత్సరం అన్ని రంగాలలోనూ కూడా ప్రతి దాంట్లోనూ ముందుకు వేస్తారు. నేనున్నాను, నేను ప్రయత్నం చేయాలి, నా వల్ల అవుతుంది అనేటటువంటి ఒక దృష్టితో మాత్రం ప్రయత్నం చేస్తారు. ఎన్ని ఆటంకాలైనా స్త్రీలకి ఈ సంవత్సరం విజయాలు పొందగలుగుతారు. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతున్నాయి కాబట్టి స్త్రీలకి ఈ సంవత్సరం ఒడిదుడుకులతో కూడుకున్న విజయాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చేయండి. భర్తతోటి, పిల్లలతోటి, కుటుంబంతో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 9గా ఉండబోతోంది. అలాగే కలిసొచ్చేటటువంటి వారాలు ఆదివారము, సోమవారము, గురువారము మీకు బాగా కలిసొస్తున్నాయి. కలిసొచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు మీకు ఈ సంవత్సరం బాగా కలిసొస్తుంది కాబట్టి వీటిని వినియోగించుకోండి. ఈ సంవత్సరం ఈ గ్రహ దోషాల నుంచి బయటపడడానికి కుజుడికి, రాహువుకి, గురుడికి, శనికి కూడా జప తర్పణ హోమాలు చేయించుకోవడము, గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, మహాలక్ష్మి హోమము, సుదర్శన హోమముతో పాటుగా దుర్గా అగ్ని విష్ణు హోమము చేయించుకున్నట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ పరిహారాలన్నీ కూడా మా పీఠంలో మేము చేయించడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.